రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 5 ఎకరాలు ఇవ్వాలా 10 ఎకరాలకు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులు రైతు సంఘాల అభిప్రాయాలను సేకరించనుంది. దీనికోసం ఈ రోజు నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్షాపులు నిర్వహించనుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి నుంచి కూడా రైతు భరోసా ఇచ్చేందుకు వేగంగా పావులు కలుపుతుంది. గత ప్రభుత్వాలు రైతు బంధు పేరిట నాన్ కల్టివేషన్ ల్యాండ్ కొండలు గుట్టలు ఇతరత్ర సంబంధించిన భూములకు ప్రజాదారాన్ని దుర్వినియోగపరిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పేరిట ప్రతి ఏటా 15,000 రూపాయలు ఎకరానికి రైతులకు, కౌలు రైతులకు ఇవ్వబోతుంది. అంతేకాకుండా వ్యవసాయ కూలీలకు 12,000 కూడా ఇవ్వబోతున్నటువంటి ఈ రైతు భరోసా కార్యక్రమం ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఉండాలనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు గాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీ ఏర్పాటు చేసడం జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళు ఈ నెల 23 వరకు పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయబోతున్నారు. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఆ ప్రజాభిప్రాయాన్ని చేయబోతున్నారు. ఈ రోజు 10 గంటలు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉండబోతుంది. ఆ తర్వాత రేపు ఆదిలాబాదు, ఎల్లుండి మహబూబ్నగర్, 15 తారీఖు వరంగల్, 16 తారీఖు సంగారెడ్డి, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 తారీఖు నల్గొండ, 23 తారీఖు రంగారెడ్డి. హైదరాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములు ఇది కనుక హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు అంటే ఉమ్మడి సంబంధించిన జిల్లాలకు రాష్ట్ర స్థాయిలో రైతు భరోసా పైన సదస్సులు నిర్వహించబోతుంది. సో ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో కల్టివేషన్ ల్యాండ్ అంటే రైతుకు ఎవరైతే పండిస్తారో వారికే పెట్టుబడి సాయం ఇచ్చే లక్ష్యంగా ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో వారు పూర్తి స్థాయిలో రిపోర్ట్ చేసిన తర్వాత ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పట్లోగా ఈ నివేదిక అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత రైతు భరోసా ఎవరికి ఇవ్వాలంటే ప్రభుత్వం డిసైడ్ చేయనుంది. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.